ఉన్మాదం అనాలి వీళ్ళని. ఉన్మాదులు. ఈ ఉన్మాదులకు ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, మనం వాళ్ళని మనుషులుగా ఇంకా గుర్తిస్తున్నాం. ప్రతి అంశాన్ని తీవ్ర స్థాయిలో అంటే వాళ్ళకొక పార్టీ అభిమానం ఉండొచ్చు. ఇదివరకటి రోజుల్లో రాజకీయ పార్టీల అభిమానాలు లేవా? నేను చూసినటువంటి ఎందుకు? 30 ఏళ్ల రాజకీయంలో జర్నలిస్ట్‌గా లేదా అంతకుముందు ఊహ తెలిసినప్పటి నుంచి చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఇంత నీచ స్థాయికి దిగజారల. ఉమ్, ఇదివరకటి రోజుల్లో ఒక నాయకుడి మీద అవినీతి ఆరోపణ వచ్చిందంటే ఉమ్, దానికి స్పందించేవాళ్ళు, అవును. పొరపాటైతే దానికి సంబంధించి తప్పు సరిచేసుకోవడానికి మాట్లాడేవాళ్ళు, ఉమ్, లేదంటే తప్పు లేదని చెప్పి వాదించేవాళ్ళు, అవును. దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మాల్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఉమ్, పత్రికలు కూడా అదే కోణంలో రాసేవి అదే ఒక నిర్మాణాత్మకంగా ఉండేది అంతా. చాలా. ఎందుకంటే ఇప్పుడు కళ్ళెదురుగుండా ఇంత దిగజారిపోయామని భయం వేస్తుంది. అప్పుడు నేను టీవీ 9లో ఉన్న టైంలో ఒక ఒంగోలులో ఒక సూసైడ్ ఇష్యూ జరిగింది. ఏంటి అంటే అక్కడ మహిళా కాలేజీలో చదివినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి ఒక సూసైడ్ లెటర్ చనిపోయే ముందు తేజ ఆఫీస్కి రాసింది. ఉమ్, కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది ఏంటంటే అందులో ఉన్న అమ్మాయిల్ని అక్కడే ఉన్నటువంటి ఒక వాచ్ ఉమెన్ ఉమ్, వాళ్ళ అమ్మాయి ఇంకొక అతను కలిసి ట్రాప్ చేస్తూ వాళ్ళకి మత్తు అందించి ఏదో చేస్తే ఆ టైంలో ఉమ్, ఫోటోలు అవి తీసి వాటిని బేస్ చేసి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఉమ్, ఆ తర్వాత అక్కడ వాళ్ళు వినియోగించుకున్నారు. అంటే ఉమ్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గరికి పంపించి ఎంత డబ్బులు వసూలు చేసుకోవడం ఉమ్, ఆ